ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా గ్రూప్ ఏ గ్రూప్ బి పోస్టులకి ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి వివరాలు ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. ఈ యొక్క గ్రూప్ ఏ గ్రూప్ బి పోస్టులకి మొత్తం 829 ఖాళీలు ఉన్నట్లుగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఆఫీసర్స్ లెవెల్ పోస్టులే. సో ఎవరు కూడా మిస్ చేయవద్దు. అండ్ సొంత రాష్ట్రంలో మనకి ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల వారికి అయితే ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. శాలరీ వచ్చేసి పర్ మంత్కి 30,000 అంటే 30,000 వరకు ఉంటుంది. సో ఇంత మంచి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయకుండా అందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. నా యొక్క క్లాస్ని మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నా యొక్క వీడియో కనుక మీకు యూజ్ అయినా కాకపోయినా, ఒకవేళ మీకు యూజ్ అవుతే అప్లై చేసుకోండి. లేదా మీకు యూజ్ అవ్వలేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకి యూజ్ అయితే వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్లు అవుతుంది. సో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. సో ఫ్రెండ్స్, మనకి ఐబీపీఎస్లో ఈ యొక్క గ్రూప్ ఏ గ్రూప్ బి పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి గ్రూప్ ఏ గ్రూప్ బి పోస్టులు. డీటెయిల్స్లోకి వెళ్తే పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్, ఇక్కడ మనకి ఆర్ఆర్బీస్ అనేది రీజనల్ రూరల్ బ్యాంక్స్ కంప్లీట్గా డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చేసి వరంగల్లో ఉంది. స్టేట్ వచ్చేసి తెలంగాణ. లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, ఇది హెడ్ ఆఫీస్ కడపలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అనేది ఉంది. లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. సో ఈ విధంగా మనకి ఆర్ఆర్బీసీ యొక్క హెడ్ ఆఫీసు, వాటి యొక్క స్టేట్స్ అండ్ లోకల్ లాంగ్వేజెస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డీటెయిల్స్ అనేది ఎందుకు ఇచ్చారు అంటే, ఈ యొక్క ప్లేస్లలో మనకి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఈ యొక్క స్టేట్స్లో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఏ స్టేట్లో అయితే మీకు కన్వీనియంట్గా ఉంటుందో, లేదంటే మీరు రెసిడెన్స్ ఏ స్టేట్లో ఉంటున్నారో ఆ యొక్క స్టేట్కి సంబంధించినటువంటి ఖాళీలను మీరు చూస్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలకు వచ్చేసి చూస్తే ముందుగా పోస్ట్ నేమ్ చూద్దాం. గ్రూప్ ఏ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అండ్ గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ విల్ బీ కండక్టెడ్ బై ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్. సో ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క పోస్టులకి అంటే గ్రూప్ ఏ గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్స్ లెవెల్ పోస్టులకి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మనకి ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఐదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ ఆర్ ఏ Tibetan refugee who came over to India before 1st January 1962. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఇండియా సిటిజన్ అయి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ పోస్టులకి బిలో 40 years ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్ 2 పోస్టులకి మేనేజర్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి 21 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఏజ్ అనేది మీరు 3/6/1987 అంటే ఈ యొక్క 3/6/1987 సంవత్సరాల నుండి 31/5/1998 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. నెక్స్ట్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకి అంటే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకి అయితే
18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్కి మనకి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్లకైతే 3 సంవత్సరాల పైబడి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 8 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ పోస్టులకి ఆంధ్రప్రదేశ్లో అంటే ఏపీలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో ఎస్సీ వాళ్ళకి 14 ఖాళీలు, ఎస్టీ వాళ్ళకి 6 ఖాళీలు, ఓబీసీ వాళ్ళకి 24 ఖాళీలు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 9 ఖాళీలు, జనరల్ వాళ్ళకి 36 ఖాళీలు ఉన్నట్లుగా నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 1 అండ్ నెక్స్ట్ విఐ వాళ్ళకి 1, హెచ్ఐ వాళ్ళకి 1, ఓసీ వాళ్ళకి 1, ఐడి వాళ్ళకి 1, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి 13. నెక్స్ట్ ఆంధ్రప్రగతి గ్రామీణ వికాస్ బ్యాంక్లో ఎస్సీ వాళ్ళకి 21, ఎస్టీ వాళ్ళకి 9, ఓబీసీ వాళ్ళకి 35, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 13, జనరల్ వాళ్ళకి 52, పీడబ్ల్యూడీ వాళ్ళకి 5, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి 18 ఖాళీలు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోనే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లోకి ఎస్సీ వాళ్ళకి 14, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 25 ఖాళీలు ఉండగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 9 ఖాళీలు, జనరల్ వాళ్ళకి 39 ఖాళీలు ఉండగా ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి 16 ఖాళీలు, పీడబ్ల్యూడీ వాళ్ళకి 2 ఖాళీలు. నెక్స్ట్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో ఎస్సీ వాళ్ళకి 7 ఖాళీలు, ఎస్టీ వాళ్ళకి 2 ఖాళీలు, ఎస్టీ వాళ్ళకి 4 ఖాళీలు, ఓబీసీ వాళ్ళకి 13 ఖాళీలు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, జనరల్ వాళ్ళకి 21 ఖాళీలు, పీడబ్ల్యూడీ వాళ్ళకి 2 ఖాళీలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి అయితే 8 ఖాళీలు ఉన్నట్లుగా నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. ఇంకా ఈ విధంగా మీరు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఇదన్నీ డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి షార్ట్కట్లో మీకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఖాళీల సంఖ్య నేను మీకు చెప్తున్నాను. తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఎస్సీ వాళ్ళకైతే 18, ఎస్టీ వాళ్ళకైతే 8, ఓబీసీ వాళ్ళకైతే 31, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 11, జనరల్ వాళ్ళకైతే 47, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 3, ఎక్స్ సర్వీస్ మెన్లకైతే 17 ఖాళీలు ఉన్నట్లుగా నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నేను వీటికి సంబంధించిన పీడిఎఫ్ నోటిఫికేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా మీరు చదువుకోవచ్చు. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. సో ఈ యొక్క ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లోని వారికి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుందని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మెయిన్ ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి గుంటూరు, కర్నూలు, విజయవాడలో ఉంటుందని మెన్షన్ చేశారు. అదే తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో ఉంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వస్తే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకు అప్లై చేసుకునేవారు బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ బ్రాంచ్లో కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అంటే మీరు ఏ రాష్ట్రానికి సంబంధించి పోస్ట్ అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకి. నెక్స్ట్ ఆఫీస్ స్కేల్ 1 పోస్టులకి అంటే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి సేమ్ బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏ బ్రాంచ్లో కంప్లీట్ చేసినా పర్వాలేదు. ఎక్స్పీరియన్స్ అనేది మనకి అవసరం లేదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ అంటే మేనేజర్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి బీటెక్ ఏ బ్రాంచ్లో అయినా కంప్లీట్ చేసిన వాళ్ళు 50% మార్క్స్ స్కోర్ చేసినట్లయితే
ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇక్కడ 2 years అని మెన్షన్ చేయడం జరిగింది. సో చూసుకోండి. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ పోస్టులకి సంబంధించి ఐటీ ఆఫీసర్ బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఐటీలో బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో మీరు బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళైతే 50% ఆఫ్ మార్క్స్ స్కోర్ చేసినట్లయితే మీకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 year అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 3rd పోస్ట్లకి అంటే సీనియర్ మేనేజర్ పోస్ట్లకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే బీటెక్ ఏ బ్రాంచ్లో అయినా కంప్లీట్ చేసి 50% ఆఫ్ మార్క్స్ స్కోర్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఏజ్ వచ్చేసి ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 years మినిమం ఎక్స్పీరియన్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోస్టులకి. ఇంటిమేషన్ ఛార్జెస్ అంటే అప్లై చేసుకోవడానికి ఫీ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 100 రూపాయలు ఉంటుంది, మిగతా క్యాండిడేట్స్కి అయితే 600 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ పేమెంట్ డేట్ వచ్చేసి 18/6 అంటే జూన్ 18వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇక్కడ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది 3 levelsలో ఉంటుంది. ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మీకు కండక్ట్ చేయవచ్చు, చేయకపోవచ్చు అని ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఐదర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినా ఉంటుంది, లేదా ఏదైనా ఒకే ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ అయినా లేదా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అంటే ఇంటర్వ్యూ రౌండ్కి క్వాలిఫై అయ్యి వెళ్ళడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి సంబంధించి సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుండి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. 80 questions ఉంటాయి, మొత్తం 80 marks. టైం వచ్చేసి మనకి 45 minutes ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1 వాళ్ళకి సేమ్ రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా ఉంటుంది. 80 questions ఉంటాయి, 80 మార్కులు. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్, ఒకవేళ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మీకు కండక్ట్ చేయలేదు అనుకుంటే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కో రకంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనేది మీరు అప్లై చేసుకునే పోస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఎగ్జామ్లో సబ్జెక్ట్స్ వచ్చేసి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ అబిలిటీ. సో ఈ యొక్క సబ్జెక్టులకు సంబంధించి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది. మొత్తం 200 questions ఉంటాయి. 200 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైం వచ్చేసి 2 గంటలు ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఆఫీసర్ స్కేల్ 3, స్కేల్ 2 అండ్ స్కేల్ 1 అన్ని పోస్టులకు సంబంధించినటువంటి కంప్లీట్గా డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కంప్లీట్గా నోటిఫికేషన్ ఒకసారి చదివిన తర్వాత అప్లై చేసుకోండి. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్, ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు 4 రాంగ్ ఆన్సర్స్ కనుక పెట్టినట్లయితే 1 మార్క్ అనేది మైనస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ మోడిఫికేషన్ అప్లై బై క్యాండిడేట్స్ అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 18/6/2019 నుండి 4/7/2019 అంటే జూలై 4వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ డేట్ వచ్చేసి 18/6/2019 నుండి జూలై 4వ తేదీ వరకు ఫీజ్ అనేది మనము పే చేయవచ్చు. కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి డేట్ వచ్చేసి జూలై 2019 అని ఇవ్వడం జరిగింది. క్లియర్గా డేట్ అనేది ఇక్కడ మనకి ఇవ్వలేదు. ప్రీ ఎగ్జామ్స్ ట్రైనింగ్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1 అనేది 21/7/2019 నుండి 26/7/2019 వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఫర్ ఆఫీసర్స్ అసిస్టెంట్ పోస్టులకి జూలై 2019 అని ఇవ్వడం జరిగింది.
సో ఇక్కడ ప్రీ ఎగ్జామ్స్ ట్రైనింగ్ సెంటర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అయితే 27/7/2019 నుండి 1/8/2019 వరకు ఉంటుందని ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసుకునేటువంటి పోస్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ని ఇక్కడ మీరు చూసుకొని అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ని బట్టి చూసినట్లయితే మీకు పోస్టింగ్ అనేది మీ సొంత రాష్ట్రంలోనే ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మీకు ఏవైనా క్వైరీస్ ఉన్నట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. http://cgrs.ibps.in అనే వెబ్సైట్ నుండి మీరు క్వైరీస్ అనేది పోస్ట్ చేయొచ్చు. అప్లై చేసుకోవడానికి మెయిన్ వెబ్సైట్ వచ్చేసి www.ibps.in అనే వెబ్సైట్ నుండి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా గ్రూప్ ఏ గ్రూప్ బికి సంబంధించినటువంటి పోస్టుల నోటిఫికేషన్ వివరాలు మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, నా యొక్క క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ నా క్లాస్ మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. వాళ్ళకైనా ఈ యొక్క క్లాస్ జాబ్ నోటిఫికేషన్ అనేది యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని జాబ్ అలర్ట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసుకొని చదివిన తర్వాత అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.